కారు సిటీలో ఉంటది కానీ అడవిలో ఎందుకు ఉంటదిరా? ఎవడో చెప్పాడని అడవిలో తీసుకొచ్చావు. ఈ గూగుల్ గడికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే వస్తుంది. దిగు. ఈ బైక్ జర్నీ ఏమో కానీ ఒళ్ళంతా పులిసిపోయిందిరా. ఆ వాటిలిటి తీసుకో. ఇదిగో అప్పట్లో అడవిలోకి రాములోరు వచ్చారు, ఇప్పుడు మనం వస్తున్నాం. అంటే రాముడితో పోల్చావన్నమాట. అయితే నేను రాముడు, నువ్వు లక్ష్మణుడురా. ఊరికి వచ్చే పదవులు నాకెందుకులే అన్నయ్య, నా కారు నాకు దొరికితే చాలు. ఒరే, వాళ్ళలో ఏ ఒక్కడు దొరికినా సరే తోలు ఒలిచేసి నీ కారు నీకు ఇప్పిస్తాను. వాళ్ళ బ్లడ్ తాగే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అబ్బా, వీళ్ళు ఎక్కడున్నారు, ఎలా వెతకాలో ఏంటో. ఒరే, కాస్త మంచినీళ్ళు దొరికేంతవరకు తాగనన్నావు కదా, నేను తాగేసా పడేసా. తాగేసావా? దరిద్రుడా. పద ఎదుగుదాం. అమ్మా ఏమైంది? ఎక్కడుంది? ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎలా తెలుసుంది మనకు? యుఎస్ లో హాయిగా చదువుకునే అమ్మాయిని రారా అని పిలిచారు. మీకోసమే వచ్చింది. ఇప్పుడు మీ వల్లే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. హలో, ఐశ్వర్య మా దగ్గరే ఉంది. మేమే కిడ్నాప్. ఎవరు మీరు? అవినాష్. అవినాష్ ఆ రోజు మెడ మీద కత్తి పెట్టినప్పుడే మర్చిపోయావా? ఎవరు నువ్వు? బంగారప్పకు నీకు ఏంటి సంబంధం? వాడు బిజినెస్ గురించి నా దగ్గరికి వచ్చాడు. నచ్చలేదు, పోమన్నాను. నాకు వాడి గురించి పూర్తిగా తెలియదు. నీ మెడ మీద ఉంది కత్తి, గొంతులో దించి లాగాననుకో పీక తెగిపోద్ది. అరే మీరంతా ఇక్కడ చచ్చారా? గుర్తు చేసుకో, లేకపోతే బంగారపై ఎవడో నాకు తెలియదని ఆల్రెడీ చెప్పాను. వాడి బిజినెస్ డీల్ నాకు నచ్చలేదు, పోమన్నాను, పోయాడు. నమ్మేలా చెప్పు, నా దగ్గర ఉన్నది నీ కూతురు. ఏ అవినాష్, ప్లీజ్ ప్లీజ్ నా కూతురుని ఏం చేయకు. నీకు కావాల్సిందే వాడే కదా. నేను తెలుసుకుని చెప్తాను. త్వరగా డిసైడ్ చేసుకో, లేదంటే నీకే రిస్క్. అన్నా, ఒకసారి ఐజీకి కాల్ చేద్దామన్నా, ఈ మ్యాటర్ చూద్దాం. ఏమని? మన అమ్మాయిని ఎవడో కిడ్నాప్ చేస్తాడనా? దొంగంతా కదులుతుంది. మరి ఐశ్వర్య? బంగారప్ప తెస్తాడు. వాడెందుకు తెస్తాడు? ఆ అవినాష్ గారిని లేపేసి ఐశ్వర్యని తెస్తే బిజినెస్ లో వాటా ఇస్తామని చెప్తాం. బంగారప్ప కోసమే ఐశ్వర్యని అవినాష్ గారు కిడ్నాప్ చేశాడు. ఇద్దరు పడితే ఎవడో ఒకడు మిగులుతాడు. ఆ ఒక్కడిని మనం లేపేస్తాం. మనోళ్ళని కూడా పంపుదాం. వద్దో, ఆ బిల్డర్ గాడు మర్డర్ పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మన వాళ్ళు బయటికి రాకూడదు. ఐశ్వర్య మన చేతికి రాగానే బంగారప్ప మెట క్లోజ్ చేద్దాం. బంగారప్ప, అవినాష్ అనేవాడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అయితే ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? వాడు నా గొంతు మీద కత్తి పెట్టి నీ గురించి అడిగాడు. నువ్వు ఎవరో తెలియదని చెప్పాను. కానీ వాడు అడిగిన విధానం చూస్తుంటే నీ మీద చాలా పొగతో రగిలిపోతున్నాడు. నా కోసం నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు, నమ్మమంటావు? వాడిని తేలిగ్గా తీసుకోకు. వాడు బ్రతుకుంటే మన ఇద్దరు విషయాలు బయటకు వస్తాయి. ఓకే ఓకే, నువ్వు కన్విన్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చూడు, నీ కూతుర్ని నేను తీసుకొస్తాను, సరేనా? వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రై చేస్తే శ్రీశైలం ఫారెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాడి నంబర్ డీటెయిల్స్ అన్ని నీకు ఎస్ఎంఎస్ చేస్తా. సిగరెట్లు కూడా తాతావా? ఇదేరా నా ఒరిజినల్. దశావతారంలో రోజుకు అవతారం చూపిస్తున్నారా వీడు? బాధగా ఉందిరా. దేనికి? అడు కొత్త అవతారం చూసా? కాదురా, ఇదే ఆఖరి రోజు. ఈ రోజు ఇంటికి వెళ్తున్నావా? అది కాదురా, ఆఫర్. మన కంగనా బ్రదర్స్ లో ఒక అండర్వేర్ కొంటే ఇంకో అండర్వేర్ ఫ్రీ అంటరా. 3 కొంటే 6 వస్తాయి కదా, అందరూ వాడుకొచ్చారు. మరి ఎంత బొక్క పడిపోయినాయి? ఎంత బతుకుందో.
ఏయ్, ఆ లోఫర్ గాలి ఎక్కడ కనపడితే అక్కడ షూట్ చేసేయండి. ఏం చేస్తున్నావురా? షూట్ చేసి ఫేస్బుక్ లో పెడతానన్నా. పెడితే లైక్లు కామెంట్స్ తో నీ రేంజ్ మారిపోతుందన్నా. పిచ్చి పిచ్చి వేషాలే ఇద్దు, సీరియస్ గా వెతకండి. ఆ ఐశ్వర్య మనకు చాలా ఇంపార్టెంట్. అడవి అంగుళం అంగుళం వెతకండి. అన్నా ఇక టైర్ గుర్తులు ఉన్నాయన్నా, అంటే ఖచ్చితంగా వాళ్ళు డీటెయిల్ ఉంటారన్నా. అది కూడా జీపో. డైమండ్స్ పోగొట్టుకుంటే పొజిషన్ అంత బ్యాడ్గా ఉంటుందా? దుబాయ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఈ అడవికి, ఈ అడవి నుంచి ఇంకెక్కడికో. లీటర్లు తాగటం ఎందుకు? వెళ్ళు. ఇదేంటి అడవిలో ఎర్రసొక్కేసుకుని? హలో, ఎక్స్క్యూజ్ మీ, గూగుల్ గురునాథం. మీరు అడవిలో ఏం చేస్తుంటారు? నీలాంటి మతి మరుపు నాయాలతో తిరుగుతుంటారు. ఎరా గజని అయినా బెటర్ కదరా, నువ్వేంట్రా మొత్తం మర్చిపోతున్నావు? ఇంకోసారి ఇలా చేసావనుకో. మనం దేనికి వచ్చాంరా? కారు ఎత్తడం కోసం. కారు భయ్యా, సారీ భయ్యా, మర్చిపోయాను భయ్యా. అవును, నా కారేది? ఇక్కడెక్కడో ఉంటుంది, ఎత్తుకుదాం పద. పదండి.